బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మాచర్ల, గురజాల నియోజకవర్గంలో సిట్ అధికారులు పర్యటించి విచారణ కొనసాగిస్తున్నారు. కారంపూడి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలపై సిట్ బృందం ఆరా తీస్తోంది. ఇప్పటికే మాచర్లలో 200 మందిని, గురజాల నియోజకవర్గంలో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నరసరావుపేటలో పర్యటిస్తున్న సిట్ బృందాన్ని మంత్రి అంబటి రాంబాబు కలిశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన గొడవలపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, అల్లర్ల మీద సిట్ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది? అదే విధంగా అంబటి రాంబాబు సిట్ బృందాన్ని కలిసి ఏ విషయాలను పేర్కొన్నారు? ప్రధానంగా సిట్ సంబంధించినటువంటి అధికారులు వారి యొక్క విచారణ అనేది పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అనేక మంది కూడా సిట్ అధికారులని కలిసి తమ ఒక ఫిర్యాదులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మంత్రి అంబటి రాంబాబు కూడా సిట్ అధికారులను కలవటం జరిగింది. సత్తెనపల్లి రూరల్ సిఏ రాంబాబు పైన కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. నకరకల్లు మండలం, అదేవిధంగా మిగిలినటువంటి ముప్పాళ్ళ మండలంలో సంబంధించినటువంటి అంశాల్లో ఏవైతే గొడవలు జరిగినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి రూరల్ సిఏగా వ్యవహరిస్తున్నటువంటి రాంబాబు వన్ సైడ్ గా ఉన్నారనే విధంగా కూడా గతంలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులకు కూడా అంబటి రాంబాబు అయితే కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అతని పైన చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా అతను టీడీపీకి పూర్తి స్థాయిలో టీడీపీ వ్యక్తిగా కూడా వ్యవహరించారనే విధంగా కూడా గతంలో కూడా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతని పైన అయితే కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దాంతో పాటు సిట్ అధికారులు కూడా అనేక మండలాల్లో కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నగరకల్ మండలం చీమలమర్రలో జరిగినటువంటి గొడవకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వాళ్ళైతే విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ అంశానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఈ రోజు సిట్ అధికారులు అయితే కొంత విచారణ చేపట్టడం జరిగింది. మొత్తంగా మాత్రం అన్ని అంశాలకు సంబంధించి సిట్ అధికారులు అనేక కోణాల్లో కూడా విచారణలు చేపడుతున్నారు. అనేక రకాలుగా కూడా వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ అదేవిధంగా సీసీటీవీలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అసలు ఎంత మందిని అదుపులోకి తీసుకున్నారు? ప్రధానంగా మాచర్లకు సంబంధించినటువంటి అంశంలో 200 మందిని, గురజాలకు సంబంధించినటువంటి అంశంలో 200 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా నరసరావుపేటకి సంబంధించినటువంటి అంశంలో కూడా అనేక మందిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నరసరావుపేటకు సంబంధించినటువంటి అంశంలో 1 టౌన్ లో కూడా కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దొండపాడు, అదేవిధంగా పామిడిపర్రు ఈ రోజు వరకు గ్రామాల్లో అక్కడ జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి వీడియోలను కూడా సిట్ అధికారులు అయితే ఈ రోజు పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం 585 మందికి సంబంధించినటువంటి కేసులు అయితే నమోదైనట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎంతమంది మీద ఇంకా కేసులు నమోదు చేయాల్సినటువంటి అవకాశం ఉంది అనే దానిపైన కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళకి లభించినటువంటి ఆధారాలు, దాంతో పాటు సీసీటీవీ, అదే విధంగా మీడియాలో ఇచ్చినటువంటి కథనాలకు సంబంధించినటువంటి వాటిల్లో విజువల్స్ లో ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులపైన కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. వారికి నోటీసులు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇందులో అనేక మంది పోలీస్ అధికారులతో కూడా సిట్ అధికారులు అయితే మాట్లాడుతున్నారు. వారి దగ్గర నుంచి కూడా వివరాలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో కూడా సిట్ అధికారులు అక్కడ పనిచేస్తున్నటువంటి రూరల్ ఏరియాలకు సంబంధించినటువంటి కానీ లేకపోతే పోలీసుల పైన కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉదయం సమయంలో గమనించడం జరిగింది. ప్రధానంగా అయితే సిట్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు 500 పైకి మందిని మాత్రం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సాయి శంకర్.